హే వచ్చావా? ఎంతసేపు ఎదురు చూడాలి? ఇప్పటికే లేట్ అయిపోయింది. పద పద. ఆగు. ఎక్కడికి? ఇంకెక్కడికి? అత్తయ్య చెప్పింది కదా ముగ్గులు పోటీ అని. ప్రైజ్ మనీ 25,000. 25,000 మనీ మనమే తీసుకోవాలి. పద. నీకేమైనా స్క్రూ లూజా? వెళ్ళి చెక్ చేయించుకో. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానే. నీకే బుర్ర లేదన్నట్టుగా మళ్ళీ ప్రూవ్ చేశావు. 25,000 ఇస్తున్నప్పుడు మనం ఎందుకు పోటీలో పార్టిసిపేట్ చేయకూడదు? పద బంగారం, వెళ్దాం. ఏంటి జోకా? సైలెంట్ గా ఉండలేవా? నేను 10 లక్షలు అడిగితే నువ్వు కనీసం దాని గురించి ఆలోచించట్లేదు. సంతోషంగా పండగ ఏర్పాట్లు చేసుకుంటున్నావు. ఇప్పుడు 25,000 తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా ట్రై చేయాలనుకోవట్లేదు. అంటే 10 లక్షలు అడ్జస్ట్ అయినట్టున్నాయే. లేదంటే నా మీద నీకు భయం ఉండేది కదా బంగారం. ఒకవేళ నా చేతికి డబ్బు రాకపోతే నిన్ను మాత్రం క్షమించను బంగారం. నువ్విలా భయపడుతుంటే చూడ్డానికి ఎంతో బాగుంది. మోటివేషన్ చాలా అనిపిస్తోంది. వీలైనంత త్వరగా 10 లక్షలు అరేంజ్ చేయి. డబ్బు లేకపోతే ఏంటి, నగలుంటాయి కదా. ఎలాగో కొత్తగా ఇంట్లో పెళ్లి జరిగింది. ఈ ఇంటి కోడల దగ్గర ఎంతో కొంత బంగారం ఉండే ఉంటుంది కదా. లక్ష్మి వాళ్ళు కట్నంగా ఇచ్చిన నగల గురించి ఈయనకి తెలిస్తే అంతే సంగతులు. తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆశ కూడా హద్దుండాలి. నువ్వు ఊహించినంత డబ్బులు నగలు నీకిచ్చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ అడగడానికి నీకు సిగ్గుగా లేదు? నీ వల్ల మెళ్ళో ఈ గిల్ట్ చైన్ వేసుకుని తిరుగుతున్నాను. నీకింకా ఈ ఇంట్లో వాళ్ళ నగలు కావాలా? చిల్లి గవ్వ కూడా దొరకదు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. సౌండ్ చేస్తే నాకు ఎలర్జీ అని నీకు తెలుసు కదా. నువ్వు ఒరిజినల్ నగలు వేసుకున్నావా, గిల్టు నగలు వేసుకున్నావా అన్నది నాకు అనవసరం. నాకు కావాల్సింది రాకపోతే నాలో ఉన్న దుర్మార్గుడిని చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. జడ్జెస్ చెప్పినట్టుగా అందరూ ఎంతో చక్కగా ముగ్గులు వేశారు. కానీ కాంపిటీషన్ అన్న తర్వాత టాప్ 3 ముగ్గులు ఎన్నుకోబడతాయి. ఆ ముగ్గురు ఎవరో రిజల్ట్స్ లో చూద్దాం. థర్డ్ ప్రైజ్ గోస్ టు ఏడుకొండలు శ్రీవల్లి. సెకండ్ ప్రైజ్ గోస్ టు రక్షిత్ ఝాన్సీ. ఏమండి, ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది కదా. నాకు తెలుసు మనకే వస్తుంది. లేకపోతే వాళ్ళ ముందుకెళ్ళి ధర్నా చేస్తాను. అండ్ ది వెయిట్ ఈజ్ ఓవర్.